హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇన్స్పైరింగ్ స్టోరీ. రిక్షావాలా కొడుకు కలెక్టర్ ఎలా అయ్యాడు? స్టోరీలకు వెళ్తే, అనగనగా ఒక ఊరిలో రామయ్య అనేటటువంటి రిక్షావాలా ఉండేవాడు. అతను రిక్షా తొక్కుకుంటూ ఉండేవాడు. అదే అతని వృత్తి. అయితే అతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకుని ప్రభుత్వ బడిలో చదివిస్తూ ఉండేవాడు. నేను చదువుకోలేదు కాబట్టి ఈ రిక్షా తొక్కి నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను. కానీ నా కొడుకు అలా కాకూడదు, నా కొడుకుని నేను కష్టపడి చదివించాలి అని చదివిస్తూ ఉండేవాడు. అయితే ఆ ప్రభుత్వ బడిలో చాలా మంచిగా చదువుకుంటూ ఉండేవాడు. 9వ తరగతి వరకు చదువుతున్నాడు. 10వ తరగతికి వెళతాడు ఇంకా వచ్చే సంవత్సరం. అయితే అనుకోకుండా ఆ యొక్క ప్రభుత్వ బడిలో ఒక స్నేహితుడు, శ్రీకాంత్ అనేటటువంటి స్నేహితుడు ఈ రిక్షావాలా కొడుక్కి పరిచయం అవుతాడు. మంచి స్నేహితులుగా ఇద్దరూ మారుతారు. ఈ రిక్షావాలా కొడుకు పేరు రఘు. ఈ రఘు ఏం చేశాడు అనంటే, మా ఇంటికి రమ్మని చెప్పి శ్రీకాంత్ ఆహ్వానించినప్పుడు నేను రాను అన్నాడు. అయితే లేదు మా ఇల్లు చూద్దు కానీ అని చెప్పి తీసుకువెళితే శ్రీకాంత్ చాలా ధనవంతుల బిడ్డ, బాగా సంపన్న కుటుంబము. అయితే చాలా పేదవాడు ఈ రఘు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే, పూట గడవటమే కష్టంగా ఉంటుంది. అయితే తన బట్టలు, తన వస్త్రధారణతో సహా తను వేసుకున్నటువంటి అన్నీ కూడా చాలా పేదరికంతో నిండుకొని ఉంటాయి. అయితే ఈ శ్రీకాంత్ తండ్రి చూస్తాడు, ఎవరి అబ్బాయి, మీ నాన్నగారు ఏం వ్యాపారం చేస్తున్నారు అని అడిగినప్పుడు, మా నాన్నగారు రిక్షా తొక్కుతారు అంకుల్ అని చెప్పినప్పుడు, ఈ రిక్షావాడి కొడుకు నీకు స్నేహితుడు అని చెప్పి అక్కడ రఘుని కొట్టి అవమానించి గెంటేస్తాడు. ఈ శ్రీకాంత్ అంటాడు, నాన్న అలా చేయకు నా స్నేహితుడిని అని చెప్పినా కూడా వినకుండా బయటికి గెంటేస్తాడు. ఆ రోజుని ఆ యొక్క రఘు మనసులో అలా ముద్రించుకున్నాడు. ఆ అవమానముని తట్టుకోలేకపోయాడు. అయితే బయటకు వచ్చేసాడు. వచ్చే సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు రాశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న కష్టపడి ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాడు. తర్వాత డిగ్రీలో జాయిన్ చేశాడు. అయితే చాలా పట్టుదలగా చదువుతూ ఉన్నాడు. ప్రతి క్లాసులో కూడా ఫస్ట్ వస్తూ ఉన్నాడు. కానీ తనకి జరిగినటువంటి అవమానం మాత్రం ఏమాత్రము కూడా మర్చిపోలేదు. అప్పుడు నాన్నతో అంటాడు, నాన్న నేను మంచి చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మీకు మంచి పేరు తీసుకొస్తాను నాన్న అన్నప్పుడు, వాళ్ళ నాన్నకున్నటువంటి కొద్దిపాటి స్థలాన్ని అమ్మి ఢిల్లీ కోచింగ్కి పంపిస్తాడు. ఢిల్లీ కోచింగ్కి పంపించినప్పుడు ఒక పూట తిని ఒక పూట తినకుండాని తండ్రి ఇచ్చిన డబ్బులు సరిపోక అక్కడక్కడ ట్యూషన్లు చెప్పుకొని తను సంపాదించినటువంటి ఆ డబ్బులతో రాత్రింపగలు కూడా కష్టపడి చదివి ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ ఫస్ట్ ర్యాంకర్గా రఘు పాస్ అవుతాడు. మంచి కలెక్టర్ ఉద్యోగం సంపాదిస్తాడు. అప్పుడు ఆ యొక్క కలెక్టర్ ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ తండ్రి తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇంట్లోంచి బయటికి గెంటేశాడో వాళ్ళ ఇంటికి వెళతారు. శ్రీకాంత్ రఘుని చూడగానే చాలా సంతోషపడిపోతాడు. శ్రీకాంత్ పెద్ద చదువులు చదవకుండా 10th క్లాస్తో ఆగిపోయి వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అంటాడు, నా మీద నీకు కోపం లేదా రఘు అన్నప్పుడు, ఎందుకు కోపం, ఆ రోజు మీ నాన్న నన్ను అవమానించాడు కాబట్టి నేను ఆ రోజు నుంచి కసి పట్టుదలతో చదువుకొని ఇంతటి స్థాయికి వచ్చాను. స్నేహం అనేది స్థాయిని బట్టి కాదు కదా శ్రీకాంత్ అని చెప్పి, నువ్వు నాకు మంచి స్నేహితుడివి, నువ్వు నా స్థాయిని బట్టి నాతో స్నేహం చేయలేదు కాబట్టి నేను ఎప్పటికీ మర్చిపోనని చెప్పి వెళ్ళి శ్రీకాంత్ తండ్రి దగ్గర కూడా ఆశీస్సులు తీసుకున్నప్పుడు శ్రీకాంత్ తండ్రి సిగ్గుపడి అతను తలదించుకుంటాడు. అంకుల్ మీరేం బాధపడకండి, ఆ రోజు మీరు అలా నన్ను అవమానించబట్టే నాలో కసి పెరిగి ఈ స్థాయికి వచ్చాను, నన్ను దీవించండి అన్నప్పుడు చాలా కన్నీళ్లు పెట్టుకొని, నువ్వు చల్లగా ఉండాలి బాబు అని చెప్పి, నా తప్పు క్షమించు, నేను ఇంకెప్పుడూ కూడా ఎవరిని కూడా వారి స్థాయిని బట్టి చూడను, మానవతా విలువలు కలిగి జీవిస్తాను అని చెప్పి ఆ రఘుకి చెప్పినప్పుడు చాలా సంతోషపడతాడు. రఘు యొక్క సక్సెస్ ఆ శ్రీకాంత్ నాన్నలో మార్పు తీసుకురావడమే కాకుండా వారి యొక్క
కుటుంబ పరిస్థితులు కూడా మార్చివేసింది. ఒక రిక్షావాలా కొడుకు కలెక్టర్ అయ్యాడని మరి సమాజంలో ఎంతో దేశంలో గొప్ప పేరు తెచ్చుకొని మరి తనకు లేక చదువుకోలేని వాళ్ళని మరి స్థాయి లేనటువంటి వాళ్ళని కూడా మరి రఘు మరి దత్తత తీసుకొని ఎంతోమందిని చదివించి అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచాడు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఈ సక్సెస్ స్టోరీ తప్పకుండా అనేకులకు ఇన్స్పిరేషన్గా అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.